జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి చేరిన జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల్లో కూటమి విజయానికి బాటలు వేశారు. ఆరంభంలో చెగువేరా స్ఫూర్తి మాటలతో సాగిన పవన్ రాజకీయం క్రమంగా సనాతన ధర్మ పరిరక్షకుడి పాత్రకు మారిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన తనదైన మార్కును చూపించుకున్న పవన్ కళ్యాణ్ కు రాజకీయ సినీ రంగాల్లో వీరాభిమానులు ఎక్కువే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ జనసేన మహిళా కార్యకర్త ఏకంగా 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టడం వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహిళా కార్యకర్త రాజేశ్వరి పవన్ కళ్యాణ్ కలవాలన్న ఏకైక లక్ష్యంతో ఆదోని నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు ఏకంగా 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర కొనసాగిస్తుంది. ఇందుకు సంబంధించి ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుంచి తన ఆశయాలు నచ్చి పార్టీ కోసం పనిచేశానని రాజేశ్వరి తెలిపింది. ఈరోజు ఇక్కడ మా జనసేన నాయకుల మధ్య ఇలా మీరు మెయిన్ ఉద్దేశం కళ్యాణ్ గారిని కూటమి గెలిచి 21 సీట్లు సాధించడంతో కంగారు చెప్పాలి మరియు కళ్యాణ్ గారిని కలవాలనే ఆశయంతో చెప్పాలంటే ఎప్పుడో మనస్ఫూర్తిగా చెప్పినాము, మళ్ళీ చెప్పాలి ఆశ ఉంది. కానీ అన్న కలిస్తే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అన్నను కలవాలి, ఆయనను కలవాలి. ఆయన కలిసిన తర్వాత కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ ఆశయంతోనే వెళ్తాం. దేవుణ్ణి దర్శించుకోవాలి.